లక్ష్మి సేవా సంస్థ చైర్మన్ నిర్దం భాస్కర్ గౌడ్, డాక్టర్ నిర్దం మనుష్య గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ బీరపగడ్డ ప్రాంతంలో ఉచిత కంటి పరీక్షలు, అద్దాలు మరియు హోమియో చికిత్స మందులు ఉచితంగా పంపిణీ చేశారు. చైర్మన్ నిర్దం భాస్కర్ మాట్లాడుతూ, నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి సేవా సంస్థ గత 22 సంవత్సరాల నుండి ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఉచిత హెల్త్ క్యాంపులను చేయటం జరుగుతుందని, ముఖ్యంగా కంటి చూపుతో ఇబ్బంది పడే పేదవారికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇవ్వటం మరియు హోమియో మందులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం పలు కాలనీ సంఘాల అధ్యక్షులు ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీ అధ్యక్షులు ఓం ప్రకాష్, అంజయ్య, ప్రభాకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్, కొండల్, అక్రమ్, సికిందర్, శ్రీకాంత్, నరసింహ, దశరథ్, బీరప్ప, సంజీవరెడ్డి, బాలరెడ్డి మరియు వివిధ పార్టీ రాజకీయ నాయకులు అంబటి జగదీష్, రవీందర్ రెడ్డి, పిట్టల నరేష్, రవీంద్ర ముద్రాజ్, సత్యరాజ్ గౌడ్, నర్సింగ్, మధుసూదన్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే. Snow Music Studio. Snow Music Studio. Snow Music Studio. మొదటగా శ్రీనగర్ కాలనీ అసోసియేషన్ తరఫున మా సోదరుడు నిర్దం భాస్కర్ గౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సమాజంలో ఈ సేవకు మించిన సేవ లేదు. ఆరోగ్యం కోసం, కంటి చూపు కోసం తన డబ్బులు ఖర్చు పెట్టుకొని తన యొక్క ఫౌండేషన్ ద్వారా వాళ్ళ కూతురు డాక్టర్ అయినందున ఆమె ద్వారా కూడా ఈ ప్రజలకు ఉచితంగా మందులు, ఉచితంగా పరీక్షలు చేయించి వాళ్ళకు అవసరమైనటువంటివి తన స్వంత డబ్బులతో ఇవ్వడం అనేది నిజంగా ఈ స్వార్థం పెరిగిపోతున్న రోజుల్లో, అడుగడుగున అవినీతి అక్రమాలు పెరిగిపోతున్న రోజుల్లో ఇంకా మానవ సేవయే మాధవ సేవ అనే ఒకే సదుద్దేశంతో సమాజంలో తన పాత్ర నిర్వర్తిస్తున్నందుకు సోదరుడు నిర్దం భాస్కర్ గౌడ్ గారికి మా శ్రీనగర్ కాలనీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, ఇక ముందు మీరు ఏ కార్యక్రమాలు నిర్వహించినా మేము సంపూర్ణ సహకారం కూడా అందిస్తామని, మీరు ఎప్పుడు కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించినా నా వంతు కర్తవ్యంగా నేను కూడా కొద్దిగా మీకు చేదోడు వాదోడుగా మా కమిటీ తరఫున మేము ఉంటామని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రత్యేకంగా ఈ అవకాశానికి వేదికను, నిజంగా వేదికనే కాదు ఈ ప్రాంగణాన్ని ఇస్తూ తన వంతు కర్తవ్యంగా పూర్తిగా ఇక్కడ సేవలో నిమగ్నమైనటువంటి సోదరుడు ఈ సత్యరెడ్డి స్కూల్, శ్రీనివాస స్కూల్ ఓనర్ అయినటువంటి మా నోబుల్ రెడ్డి గారికి, తమ్ముని కూడా ప్రత్యేకంగా మా కాలనీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మన నిర్దం భాస్కర్ గారికి ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమం ముందు వేసుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కంటికి సంబంధించిన వ్యాధులు కానీ ఏది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు సహాయపడుతున్నందుకు తెలుపుకుంటూ సెలవు మరియు ఉపాధ్యక్షుల గారికి, కార్యదర్శి గారికి, మన స్టేట్ సెక్రటరీని నిర్దం భాస్కర్ గౌడ్ గారికి, ఇక్కడికి ఈ కళ్ళ కోసం చూయించుకుందామని, చెక్ చేయించుకుందామని వచ్చిన ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంత మంచి కార్యక్రమాన్ని మన భాస్కర్ గారు మంచి ఆలోచనతోటి మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, ఇంకోటి కళ్ళు లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు. మన శరీరంలో మన ప్రతి పార్ట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యమైన పార్టు. కాబట్టి మన భాస్కర్ గారు ఏ లాభాపేక్ష లేకుండా, ఏ స్వార్థం లేకుండా, ఏ లాభాపేక్ష లేకుండా ఇంత మంచి కార్యక్రమాన్ని ఫ్రీగా చెకింగ్ చేయించి, ఫ్రీగా అద్దాలు ఇచ్చేసి ఆయన మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మేమందరం ఆయన మరొక్కసారి అభినందించాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అధ్యక్షుల గారికి, మిగతా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని బీరపగడ్డ శ్రీనగర్ కాలనీ సత్యరెడ్డి స్కూల్ చాలా ప్రాచుర్యం చెందింది. ఈ స్కూల్లో చదివిన వారు
కలెక్టర్లు అయినారు, ఉపాధ్యాయులు అయినారు, మంచి మంచి హోదాలు ఉన్నారు. ఆ స్ఫూర్తితో అతని పెట్టిన స్కూల్లోనే అతని కొడుకు నోబుల్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ స్కూల్లో హై క్యాంప్ని పెట్టినాను. ఈ కాలనీ అధ్యక్షులు వారి ప్రోత్సాహం చాలా గొప్పది. ఎందుకంటే భాస్కర్ గారు మీరు పెట్టండి, మేమున్నాం, మీకు సహకారం అందిస్తామని చెప్పిన అన్న ప్రకాష్ అన్న, సుదర్శన్ అన్న, ప్రభాకర్ రెడ్డి అన్న, అంజన్న, ప్రతి ఒక్కరు కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నేను మా నాన్న చెల్లె పేరు మీద ఈ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరం సమాజంలో చేస్తాను. ఎందుకంటే ఈ గడ్డపైన నేను పుట్టినవాడిని. ఈ గడ్డపైన నా వంతుగా నాకు తెలిసిన విధంగా, నా తోచిన విధంగా, ఎవరు అడగరు, నా వంతుగా నేను ఇక్కడ అవసరము, ఈ సమాజంలో ఈ పని చేస్తే బాగుంటుంది, నలుగురు ఉపయోగపడుతుందని ఆలోచనతోని ఉచిత హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తాను. దాంట్లో భాగంగా నా కూతురు నిర్దం మనుషా గౌడ్, ఆమె హోమియో డాక్టరు, ఆమెను కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకొని ఆమెను కూడా దీంట్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కంటికి సంబంధించిన ఉచితంగా అద్దాల పంపిణీ కార్యక్రమాలను చెక్ చేయించేసి అద్దాలు పంచడం, అదేవిధంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి విజ్ఞప్తి ఏంటంటే, అవసరం ఉన్నవారు దయచేసి రండి, నేను సాయం చేయడానికి ముందున్నాను, మీరు తీసుకోవడానికి ముందు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరము ప్రతి ఏటా చిల్కానగర్ డివిజన్లో నిరుపేద ప్రజలకు ఉచితంగా అద్దాల పంపిణీ మరియు అలాగే మెడిసిన్ పంపిణీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిర్దం భాస్కరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చిల్కానగర్ డివిజన్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్నటువంటి నిరుపేద ప్రజలకు ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి చక్కటి ఆలోచన రావడము మా నిర్దం భాస్కరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరు రానున్న రోజుల్లో ముందుకు సాగాలని, మరింత ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఈ తద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో అద్దాల పంపిణీ కార్యక్రమం బీరప్పగడ్డ డివిజన్ లో శ్రీనివాస హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. అన్నగారు గత 10 సంవత్సరాలుగా ఏదో ఒక రూపంలో ప్రజలకు, పేదలకు చేరువయ్యే విధంగా నిర్దం భాస్కర్ అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు బీరప్పగడ్డ డివిజన్ లో మరియు చిల్కనగర్ డివిజన్ లో నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇలాంటి ప్రజలు చేసే అవకాశం కలిగినటువంటి చేసే మరొకసారి ఇతనికి రావాలని, ప్రజానాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్దం భాస్కర్ అన్నకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ద్వారా మెగా ఐ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిర్దం భాస్కర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా భాస్కర్ అన్న గత 20 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రతి సంవత్సరం కూడా ఐ క్యాంపు, హెల్త్ క్యాంపు నిర్వహిస్తూ పేద ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను ముందుంటా అని చెప్పి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాబో రోజుల్లో కూడా అన్నగారు ప్రజలకు మరింత సేవ చేస్తూ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ద్వారా మెగా ఐ క్యాంపు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిర్దం భాస్కర్ గౌడ్ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. మరి ఈ యొక్క బీరప్పగడ్డ డివిజన్లోని నిరుపేదలు, మరి చిల్కనగర్లో కూడా అతను 22 ఏళ్ళ నుంచి చిల్కనగర్, బీరప్పగడ్డ ప్రాంతాలలో, ఉప్పల్లో కానీ 22 ఏళ్ళ నుంచి ఇలాంటి కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరి పేద ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరెవరు అసలు అద్దాలు పెట్టుకొని స్థితిలో కూడా కొనుక్కొని స్థితిలో కూడా ఉన్న వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశము. మరి అలాంటి వారికి నేనున్నానంటూ ముందుకు వస్తున్న నిర్దం భాస్కర్ గౌడ్కి మరి ఎంతో ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఇంకా తీసుకెళ్లాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి భాస్కర్ గౌడ్ గారు ముందు ముందు ఇంకో ఎత్తుకెదగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. రోజు నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా క్యాంపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిర్దం భాస్కర్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గత 22 సంవత్సరాలుగా ఈ మెగా క్యాంపు నడపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చిల్కనగర్, బీరప్పగడ్డ ప్రాంతాలలో మినీ ఇండియా అంటే అన్ని రాష్ట్రాలలో ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాబట్టి వారు నివసిస్తుంటారు. మరి వారికి కనీసం ఇల్లు కూడా సరిగా లేనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళ అద్దాలు కొనాలంటే వారికి డబ్బుతో పని కాబట్టి వాళ్ళని గుర్తించి మరి వాళ్ళకి మన నిర్దం భాస్కర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్ ఆధ్వర్యంలో 22 సంవత్సరాలుగా కంటిన్యూ మరి ఏ పార్టీ ఏ పదవి లేకున్నా కూడా నిస్వార్థంగా అన్నగారు మరి
ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో మంచి ఆశయంతో ఈరోజు ప్రజలందరికీ ఈ మెగా క్యాంపు ద్వారా అద్దాలను పంపిణీ చేస్తున్నారు. మరి వారికి ఇలాంటి ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, ముందు మంచి పదవులు వస్తే ఇంకా ఆయన మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతానికి అనుకుంటూ మరి ఇలాంటి ప్రజలకు గుర్తించి ఈ నాయకుని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు అందరూ కూడా ఇలాంటి క్యాంపులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ పాత కొత్త డివిజన్ అయినటువంటి బీరప్పగడ్డ డివిజన్లో తెలంగాణ ఉద్యమ నాయకుడు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి నిర్దం భాస్కర్ గౌడ్ అన్నగారు ప్రతి సంవత్సరం మాదిరిగానే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈ ఏటా కూడా ఈరోజు సత్తిరెడ్డి హై స్కూల్లో ఇక్కడ ఉచిత కంటి శిబిరము అలాగే హోమియోపతి శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన గత 20 సంవత్సరాల నుంచి కూడా నిరుపేదలకి ఉచిత సేవలు అందిస్తూ కంటి అద్దాల పంపిణీ కానీ హోమియోపతియే కానీ చిన్న సేవా కార్యక్రమాలే కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దురదృష్టకర విషయం ఏంటంటే గత 20 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లెగారు ఒక యాక్సిడెంట్లో చనిపోవడం, వాళ్ళ జ్ఞాపకార్థం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి వాళ్ళ గుర్తుగా ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలని ఎన్నో చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయిన నిర్దం భాస్కర్ గౌడ్ అన్నగారికి ఆ భగవంతుని ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, అలాగే వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కూడా తీసుకుపోవాలని పెద్ద ఎత్తున మెగా క్యాంపులు కానీ నియోజకవర్గ స్థాయిలో కూడా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇంత మంచి నేతనికి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించి ప్రజాసేవలో ముందుకు తీసుకుపోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పేసి, అలాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆశీస్సులతోటి మరింత ముందుకు పోవాలని, పార్టీలో ఉన్నతమైన పదవుల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన శ్రీనగర్ కాలనీ అధ్యక్షులు ఓం ప్రకాష్ గారికి, అలాగే బీఆర్ఎస్ నాయకులకి గుడి మసూదన్ రెడ్డి గారికి, కొంపల్లి రవీందర్ ముదిరాజు గారికి, ఈరెలే రవీందర్ రెడ్డి గారికి, పిట్టల నరేష్ గారికి, తిరుమలేష్ గారికి, పల్లె నర్సింగ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి మహిళా సోదరి మళ్ళకి పేదలందరూ కూడా దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి క్యాంపులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పేదలు ఇలాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ ఆరోగ్య సమస్యలే కానీ కంటి సమస్యలే కానీ ఎలాంటివి ఉన్నా సరే చూపించుకొని వాళ్ళు ఆరోగ్యం బాగుపడితే వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడితే అందరూ కూడా బాగుంటారని చెప్పేసి ఇలాంటి క్యాంపులను కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. కాలనీలలో కూడా ఇంకా మీ ఇంటి పక్కన వారికి ఎవరికైనా పేదలకు ఉంటే ఇలాంటి చెప్పేసేసి అందరినీ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి నిర్దం భాస్కర్ గౌడ్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇట్లాగే ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదములు. నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి మరియు హోమియో అలోపతి డాక్టర్ గారు మరి మనీషా గౌడ్ గారు నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్దం భాస్కర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మరి చిలకనారులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మామూలు అద్దాల పంపిణీ కానీ వాళ్ళకు మరి చెకప్లే కానీ మరి అదేవిధంగా డ్రాప్సే కానీ మంచి ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వాళ్ళ కూతురు కూడా ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ చేసి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ బీరప్పగడ్డ డివిజన్లో కూడా మరి ఫస్ట్ టైము విస్తరించి ఈ ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ బీరప్పగడ్డ మంచి మేజర్ స్లమ్ ఏరియా, ఈ స్లమ్ ఏరియాలో ప్రత్యేకంగా సపరేట్గా డివిజన్ ఏర్పడడం మరియు ఆ డివిజన్లో కూడా ఫస్ట్ కార్యక్రమం కూడా వీరికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరియు అందరూ కూడా ఈ అవకాశాన్ని పేద ప్రజలు వినియోగిస్తున్నందుకు ప్రత్యేకంగా V3 ఛానల్ వారికి ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా విస్తృతపరిచి చైతన్యపరిచి జనాలని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు V3 ఛానల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఉప్పల్ నియోజకవర్గంలోని బీర్రపడ్డ ప్రాంతంలోని శ్రీనగర్ కాలనీ సత్తిరెడ్డి స్కూల్లోని మెగా హెల్త్ క్యాంప్ ని ఈ నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి సేవా సంస్థ గత 25 సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవలో మేము నిమగ్నమై ఉన్నాం అని చెప్పినట్టు చాలా మటుకు కూడా నిర్దం బాలయ్య భాగ్యలక్ష్మి అంటే అద్దాలు ఇస్తారు, హోమియో మెడిసిన్స్ ఇస్తారు, ఎవరికైనా ఆపద ఉంటే ఆదుకుంటారు. వారి యొక్క ట్రస్ట్ నిర్దం భాస్కర్ గౌడ్ అని చెప్పే నానుడి పబ్లిక్లో తీసుకొచ్చడం జరిగింది. అంటే మనం ఎన్ని సంపాదించినా కూడా తోటి వారికి సహాయం చేసినప్పుడు ఆ సంతృప్తి అలాగా ఉంటుంది. దేవుడు మనకు ఒక పెద్ద వరం ఇచ్చినాడు. నేను
ఒక మంచి జ్ఞానిగా పెట్టినప్పుడు ఆ జ్ఞానాన్ని 10 మందికి చెయ్యి, ఆ 10 మంది ఉపయోగపడుతుంటే నువ్వు బతుకొని చెప్పిను. ఈ స్ఫూర్తి మా తండ్రి గారు మాకు ఇచ్చిపోయినారు. మా తండ్రి గారు దేవుడు బాలయ్య అంటారు, మాది నిర్ధమైన, అంటే అలాంటి పేరు తెచ్చుకున్న మా తండ్రి గారి కడుపులో మేము పుట్టాం. అదే కొనసాగించాలని నేను చేసినాను. నా తర్వాత నా తరం, నా బిడ్డ కూడా డాక్టర్ మనుష హోమియో, ఆమె కూడా చేస్తుందని ఆశిస్తూ చేస్తుంది కూడా స్వయంగా. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలి, ముఖ్యంగా ఇబ్బంది ఉన్నవారు. ఇవన్నీ కూడా ఎక్కువ మటుకు మేము స్లమ్లలో వేస్తాం. బీరప్పగడ్డ కానీ అంటే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినారు, వాస్తవాన్ని కూడా సామాజికంగా కొందరు స్పెక్స్ కొనే పరిస్థితులు ఉండరు. ఎందుకంటే ఒక స్పెక్స్ కొనాలంటే 400 నుంచి 1000 రూపాయలు ఖరీదు అవుతాయి. అలాంటి ఇబ్బంది ఉన్న వారికి మేము ఉన్నామని చెప్పేసి వారిని చెక్ చేయించి డాక్టర్ల ద్వారా, అప్టోమెటిక్స్ ద్వారా ఎంబడే నాణ్యమైన స్పెక్స్ని ఇవ్వడం. ఆ తర్వాత హోమియో మెడిసిన్స్ కూడా చాలామంది మీరు అక్కడ చూడవచ్చు, పెద్దవారు ఉన్నారు, వారి కాళ్ళ నొప్పులని ఈ వివిధ రకాలైన ఇబ్బందులు ఉన్నా కూడా నిర్ధం మనూషా గౌడ్ గారు, డాక్టర్ నిర్ధం మనూషా గౌడ్ గారు వారి బృందంతో, వారి బృందం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న సిబ్బంది, ఆ తర్వాత వాళ్ళ చెల్లెలను కూడా ఎంబడేసుకొని ఈరోజు ఆ కార్యక్రమంలో ముందుకు పోవడం చాలా సంతోషకరం. ఇలాంటి స్ఫూర్తిని సమాజంలో నాలాగా చాలామంది సమాజంలో ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడితే సమాజం బాగుంటేనే దాంట్లో మనం బాగుంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన V3 ఛానల్ వారికి ధన్యవాదాలు.